హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు బడంగ్పేట్ ఓల్డ్ మున్సిపాలిటీ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్లోని నా వెనుక కనపడుతున్న ఇల్లు G+1 హౌసు కార్నర్ బిట్టు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషుడు కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు సదా రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా ఓనర్ నెంబర్ పైన ఉంటుంది కాబట్టి ఓనర్ ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు మనం ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్ బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. బడంగ్పేట్ ఓల్డ్ మున్సిపాలిటీ నుంచి ఆ చౌరాసా నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా బిఎన్ రెడ్డి ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇల్లు వరకు చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీతోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ మీ ముందు తీసుకొచ్చాను. ఇక మనం ఇల్లు యొక్క వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 211 గజాలలో వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఉంటుంది. రెండు కూడా 25 ఫీట్ల రోడ్లే. మనకు సీసీ రోడ్లు కూడా ఇవ్వబడి డ్రైనేజు, కృష్ణ వాటర్లు, సకల సౌకర్యాలు చాలా బాగుంటుంది. మంచి వెంటిలేషన్ కూడా బాగుంటుంది మన కార్నర్ బిట్ కాబట్టి. ఇక కింద వచ్చేసి మనకు ఒక 3 కార్ల పార్కింగ్, 1 BHK పోర్షన్లు 2 ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 3 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 38x50 డైమెన్షన్స్లో 3500 స్క్వేర్ ఫీట్లో చాలా బాగుంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్లో ఉన్న పార్కింగ్లోకి అయితే మనం లోపలికి ఎంటర్ అయినా చూసుకొని మనకు విశాలమైన పార్కింగు, ఒక 3 కార్లు, ఒక 4 బైకులు పెట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైటు, వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు రోడ్డు కూడా హైట్ ఉండడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. చూసుకోండి మనకు అన్ని రకాల పార్కింగ్లో మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు పిల్లర్ దిమ్మలో కూడా మంచి డిజైన్తో కూడా మంచి టెక్స్చర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు పోర్షన్ చూస్తున్నారో 1 BHK పోర్షన్లు 2, ఇది నార్త్ ఫేస్లో 100% వాస్తుతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి 2 సంపులు ఇవ్వడం జరిగింది. 5000 కెపాసిటీ గల 10,000 కెపాసిటీ గల 2 సంపులు ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు పైకి వెళ్ళడానికి మెట్లు, మంచి మనకు బ్యాక్ సైడ్ కూడా మెట్ల కింద కూడా మనకు ఎంత మంచి స్పేషియస్ ఉందో చూసుకోండి. కింద ఏదైతే 1 BHK పోర్షన్లు ఉన్నాయో 2, ఒక 1 BHK పోర్షన్ వాళ్ళు ఇక్కడ వాష్ ఏరియా వాడుకునే విధంగా వాషింగ్ మిషన్ పెట్టుకున్న కానీ చాలా ఫేషియస్ ఉంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా బాగుంటుంది. ఇక మనకు నియర్ బై జస్ట్ మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో బిఎన్ రెడ్డి చౌరస్తా చేరుకోవచ్చు. అదేవిధంగా చుట్టుపక్కల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా బాగుంటాయి. మీరు వచ్చేసి మనము 1 BHK పోర్షన్ లోపలికి వెళ్తున్నాము. ఇది సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేస్ ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి క్వాలిటీ గల మెటీరియల్ వాడే అయితే ఇవ్వబడింది. చూసుకోండి డోర్ ఫినిషింగ్ ఎంత బాగుందో, ఎక్సలెంట్ ఫినిషింగ్తో చాలా బాగుంది. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి 1 BHK పోర్షన్. చూసుకోండి మనకు హాల్ కూడా మంచి టైల్స్తో, వైట్ టైల్స్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే టీవీ పాయింట్, మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు చేతులు కడుక్కునే విధంగా ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వబడుతుంది. ఇది వచ్చేసి మనకు బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడబడే నల్లాలు కానీ కుండీలు కానీ మంచి క్వాలిటీ కూడా ఇవ్వబడతాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది 1 BHK పోర్షన్ అని చెప్పుకున్నాం కదా. ఒక బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి ఉన్న కాడికి 38x50 డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి మంచి పార్కింగ్ ఇచ్చి కూడా చూసుకోండి ఎంతమందికి ఇచ్చారో. ఇందులో 5x5 బెడ్ అయితే ఈజీగా పడుతుంది. చూసుకోండి వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో, మంచి అందమైన మనకు ఫాల్ సీలింగ్తోని మంచి భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల మంచి సెల్ఫ్లతోని మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది కిచెన్, ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని, మంచి అందమైన టైల్స్తోని, మంచి UPVC విండోతోని భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్నాను కానీ సరిపడిన సెల్ఫ్లతోని సజ్జలతో చాలా బాగుంచారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లు ఇవ్వబడింది. చూశారు కదా మనకు 1 BHK పోర్షన్. సేమ్ ఇదే విధంగా మనకు పక్క పోర్షన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మీరు ఒక 3 కార్ల పార్కింగు, ఒక ఇద్దరికి మనకు రెంట్ పరంగా ఇచ్చారు కానీ చాలా బాగుంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 3 BHK పోర్షన్ ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం.
మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి ఎంత మంచి విశాలమైన బాల్కనీ ఉందో. 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ కూడా ఎక్సలెంట్ మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి మనకు వుడ్ కలర్తోని మంచి లైట్లతో అందమైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వబడ్డాయి. చూసుకోండి ఇక్కడ మనకు ఒక మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని మంచి స్టీల్ రీలింగ్తో కూడా మీకు పెట్టేయడం జరుగుతుంది. చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసి హ్యాండ్వేర్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వచ్చి మనకు సింహదారం. ఈ సింహదారం వచ్చి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. చూసుకోండి దీనికి వాడిన చౌకూట్స్ కానీ మంచి డోర్స్ కానీ మంచి క్వాలిటీ గల ఉన్నాయని చెప్పుకోవచ్చు. మంచి ఫినిషింగ్తో ఎక్సలెంట్ హార్డ్వేర్ అయితే వాడడం జరిగింది. లోపల 3 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ని 3 BHK పోర్షను మనము చూడబోతున్నాము. ఈస్ట్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అయిన చూసుకొని మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి ఎక్సలెంట్ టైల్స్ వాడడం జరిగింది. పైన చూసుకుంటే మనకు ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ మంచి డిజైన్తో అందమైన లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇది హాలు సిట్అవుట్ ఏరియాలుగా వాడుకునే విధంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా మంచి 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకి ఇక్కడ టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు ఎలక్ట్రానిక్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అటు పెట్టుకున్న ఇటు పెట్టుకున్న 2 సైడ్లు కూడా పెట్టుకునే విధంగా మనకు ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో చూసుకోండి ఎంత చాలా పొడుగుగా ఇవ్వడం జరిగిందో చూసుకోండి. ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా ఎక్సలెంట్ మంచి వైట్ టైల్స్తోని మంచి గోల్డెన్ పట్టితోని మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది కిచెన్ చూసుకోండి. 2-3 వంట చేసుకునే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ప్లాట్ఫామ్తోని మంచి అందమైన మంచి టైల్స్తోని వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోతోని ఇటు నుంచి అటు డైనింగ్కు సర్వ్ చేసుకునే విధంగా మంచి ఒక ప్లాట్ఫామ్ కూడా మంచిగా ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు మనకు గిన్నెలు కట్టుకునే విధంగా ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వాష్ పాయింట్ కూడా ఎంత విశాలంగా ఉందో ఎక్సలెంట్ మంచి టైల్స్తోని మంచి ఫ్లోరింగ్తో చాలా బాగుంటుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఇక్కడ మనకు ఒక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సబ్బులు పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు మనం సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటామో ప్రతి ఒక్కటి క్వాలిటీగా కట్టడం జరిగింది. మంచి ప్లానింగ్తో స్థలాన్ని ఎక్కడ వేయించకుండా చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. డైనింగ్ అయితే చాలా పెద్ద డైనింగ్, మినిమం ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది మనకు. ఇక్కడ తిన్న తర్వాత ఇటు చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా టోటల్ ఫాల్ సీలింగ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనం 3 BHK పోర్షన్ అని చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్, అందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది మనకు ఫ్రంట్ సైడ్ కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఇందులో మనకు ఎంట్రన్స్ కాగానే చూసుకోండి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో అందమైన టైల్స్తోని చాలా విశాలంగా మంచి వెంటిలేటర్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకి ఇంత విశాలంగా రావడం కారణం ఏంటంటే ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి, అంతకు మించి ఇలా ప్లాన్ బాగుంది కాబట్టి స్థలాన్ని ఇక్కడ వేస్ట్ చేయకుండా చూసుకోండి. ఇందులో 12x12 అంటే కింగ్ సైజ్ బెడ్ పట్టిన చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో, 2 పెద్ద విండోలు, మంచి ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడే మంచి సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఇది టోటల్ వచ్చేసి 3500 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మన ఇల్లుకు జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా శ్రీ చైతన్య, నారాయణ, నాగార్జున స్కూల్స్ కూడా మనకు జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి లొకేషన్లో ఉన్నాం మనము. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత స్పేషియస్ ఉందో. 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా ఇవ్వడం కాకుండా మనకి ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని మీకు భవిష్యత్తులో వాళ్ళ కబోర్డ్ చేసుకున్న సరిపడే మంచి సెల్ఫ్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా జరిగింది. బాత్రూమ్ కూడా చూసుకుంటే ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడిన మనకు ఫ్లోరింగ్ కానీ టైల్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వాడబోయే నల్లలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా పెట్టడం జరుగుతుంది. చూసుకుంటే మనకు పార్టీషన్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఇవ్వడం జరుగుతుంది. యూపీవీసీ స్లైడింగ్ డోర్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు ఇది చూసుకున్నట్లయితే మనకు ఇల్లు ఫ్రంట్ సైడ్ వెస్ట్ ఫేస్లో మనకు 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. మన కార్నర్ కూడా మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి వెంటిలేషన్ బాగుంటుంది, ఎందుకంటే అటు సౌత్ సైడ్ వస్తుంది కాబట్టి. చూసుకోండి మనకు ఇది వచ్చేసి 3 నుంచి 3.5 ఫీట్ల మనకు బాల్కనీ అడ్వాన్స్ అయింది. ఇందులో కూడా మంచి టైల్స్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పవచ్చు. పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఎక్సలెంట్ ఆలోచించి ఇచ్చారని చెప్పుకోవచ్చు. మన ఇల్లుకు జస్ట్ మనకు 13 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల ఉంటుంది. మనకు ఆదిబట్ల టీఎస్సీసీ కూడా జస్ట్ 13 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంచి ఎంప్లాయ్మెంట్ జోను. అదేవిధంగా మనకు కొంగరకాన్ కలెక్టరేట్ చూసుకున్నా కానీ ఫాక్స్కాస్ 1,50,000 ఎంప్లాయ్మెంట్ జోను జస్ట్ మనకు 18 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల మంచి ఎంప్లాయ్మెంట్ జోన్తో మన ఇల్లు నుంచి జస్ట్ 14 కిలోమీటర్ డిస్టెన్స్లో
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. మంచి లొకేషన్లో అయితే మనం ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి మనం గెస్ట్ బెడ్రూమ్లో చూసుకుంటే గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా 12x12 బెడ్ ఈజీగా పట్టాక కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేసెస్ చెప్పుకోవచ్చు. ఇందులో ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ల లైట్లతోని, భవిష్యత్తులో కూడా కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లతోని, ఇందులో కూడా మంచి యూపీవీసీ విండో మనకు గ్రిల్స్ కూడా పెట్టేయడం జరుగుతుంది. చూసుకోండి, మనకు విండో కూడా మనకు అన్ని రకాల మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో, మంచి ఫ్లోరింగ్తో ఎక్సలెంట్ టైల్స్తో చాలా బాగుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. చూశారు కదా విశాలమైన 3 BHK పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పుడు మనం టెర్రస్ పైకి అయితే వెళ్తున్నాం. చూసుకోండి, మనకు మెట్ల కూడా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. మంచి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, విశాలమైన మంచి ఫ్లోరింగ్ చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ఎటువంటి హైడ్రా జోన్ లేకుండా చెరువులు కానీ, నాళాలు కానీ, కుంటలు కానీ ఏమి లేవు. చూసుకోండి, మీరు మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసుకోండి, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు. చూసుకోండి, ఫ్లోరింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మంచి ఎలివేషన్, మంచి పరుగోలతో కూడా మనకు కట్టేయడం జరిగింది. మనకు కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చూసుకోండి, మనకు 2 ట్యాంకులు కూడా పెట్టడం జరిగింది. ఒక ట్యాంక్ వచ్చేసి మనకు మున్సిపల్ వాటరు, ఇంకొక ట్యాంక్ వచ్చేసి మనకు బోర్ వాటరు. చాలా బాగుంటుంది. చూశారు కదా. ఇక మనం చివరగా దీని రేటు మనం మాట్లాడుకున్నట్టయితే, దీని రేట్ వచ్చేసి మనకు 1,60,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా మనకు లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచి ఉన్నట్టయితే 90% కూడా మనకు లోన్ సపోర్ట్ ఇస్తుంది. ఇల్లు అంత మంచి లొకేషన్ ఇది. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా, దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు కూడా ఇదే విధంగా మాతోని ఏదైనా ప్రమోషన్ ప్రాపర్టీ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.